హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనతో మోహన్ గారు ఉన్నారు. హాయ్ అండి మోహన్ గారు. హాయ్ సార్. ఈరోజు మనం మోహన్ గారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాము. అంటే సార్ ఎలా ఈ పొజిషన్ వరకు వచ్చారు, ఇక్కడికి రాకముందు సార్ పొజిషన్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎలా ఉన్నారు, ఇక్కడ రాకముందు ఎలా ఉన్నారు సార్, ఒకసారి మనం అది సార్ మాటల్లోనే మనం తెలుసుకున్నాము. మీరు ఎప్పటి నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు సార్? మీరు నా వర్కింగ్ వచ్చేసి 2017 నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. అంటే మీరు ప్రీవియస్గా ఎక్కడన్నా జాబ్ చేశారా లేకపోతే? లేదండి, స్టార్ పవర్లోనే నా మొదటి జర్నీ. ఓకే. సో అందులోనే కంటిన్యూ అవుతున్నాను. ఓకే. ఫాస్ట్ 8 years నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఓకే. సో స్టార్టింగ్ ఇక్కడి నుంచి మొదలైంది నాది. ఓకే. ఓకే. అంటే మీరు క్వాలిఫికేషన్ ఏంటి, అంటే ఎట్లా చదివారు, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? మాది వచ్చేసి మారుమూరు ప్రాంతం ఏజెన్సీ ఏరియా అండి. ఓకే. సో అది ప్రజెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి టేకులపల్లి మండలం. ఓకే. సో ఫాదర్ ఫార్మింగే, సో మదర్ అయితే సేమ్ ఫార్మింగే చేస్తారు. ఓకే. సో మాది ఒక పెద్ద కుటుంబం అండి. ఓకే. నలుగురు అన్న చెల్లెలు. ఓకే. సో జాయింట్ ఫ్యామిలీ. ఓకే. క్వాలిఫికేషన్ అంటారా, ఎడ్యుకేషన్ స్టార్టింగ్ అయితే అంత 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్లో జరిగిపోయింది. ఓకే. సో ఆఫ్టర్ దాని తర్వాత ఇంటర్ అనేది మనకు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ అయిపోయింది. 2 years శ్రీ చైతన్య కాలేజ్లో చదివాను. ఓకే. అది కూడా మనకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రీ స్కీమ్ ఉంది కదా. ఓకే. సో దాని ద్వారా నేను 2 years అనేది శ్రీ చైతన్యలో చదివాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశానండి. సో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ సర్చింగ్లో నేను ఒక 1 year దాకా కోచింగ్ తీసుకున్నాను. ఓకే. సో ఇంగ్లీష్ మీడియం కోచింగ్కి వెళ్ళాను. ఓకే. సో దాని తర్వాత ఇంకా ఏదో ఒక జాబ్లో సెర్చ్ చేద్దామని చెప్పేసి సెర్చ్ చేస్తే ఫ్రెండ్ రిఫర్ చేశారు. సో స్టార్ పవర్లో బాగుంటుంది అనేది. ఓకే. సో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ప్రజెంట్ ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను. ఓకే. అంటే ప్రీవియస్గా మీరు ఈ జాబ్కి రాకముందు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్ మీరు? స్ట్రగుల్స్ అనేది అంటే ఫ్యామిలీ పరంగా కానీ, ఇంట్లో మనీ పరంగా కానీ? అలా స్ట్రగుల్స్ అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఎలా ఉంటుంది అనేది. సో బాధ్యతలు అనేవి ఒక సర్టెన్ 10th ఇంటర్ వరకే ఉంటుంది. వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే మనకు కూడా ఒక బేసిక్ ఇన్కమ్ ఉండాలి అని కోసం చూస్తాము. సో అలాగే నేను ఒక 1 year చూశాను. సో ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకొని, సో దాని నుంచి మంచి జాబ్ ఏమన్నా ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పి. బట్ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పటికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం వల్ల. సో ఈ జాబ్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇక్కడికి రావడం సో బెటర్, ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉంది. మీరు జాయిన్ అయిన తర్వాత నుంచి మీరు డిజిలోన్స్లో అంటే ఎలాంటి రోల్ చేశారు, ఇప్పుడే పొజిషన్లో ఉన్నారు? డిజిలోన్స్లో అయితే స్టార్టింగ్లో నేను బ్యాక్ ఎండ్ కానీ జర్నీ స్టార్ట్ అయింది నాది. ఓకే. సో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చూసుకునేవాడిని. మనకు సిటీ బ్యాంక్ అనేది ఉండేది ప్రీవియస్. సో ఫస్ట్ కరోనాలో అది తీసేశారు, ప్రజెంట్ అయితే లేదు రన్నింగ్లో. అది ఇప్పుడు మర్జ్ అయింది యాక్సిస్ బ్యాంక్లో. ఓకే. సో ఆ బ్యాంక్లో మనం బ్యాక్ ఎండ్గా ప్రాసెస్ చేశాను. సో అందులోనే ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను. ఓకే. ఆ తర్వాత నేను పేషెన్స్ అని ఎన్బిఎఫ్సి హ్యాండిల్ చేశాను. ఓకే. సో అది కూడా ప్రజెంట్ లాస్ట్ ఇయర్ తీసేశారు. ఓకే. అది కూడా ఆప్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే పూనావాలా పిన్కార్ప్ హ్యాండిల్ చేస్తున్నాను. పూనావాలా హ్యాండిల్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. ఇందులో మీ డెసిగ్నేషన్, మీ రోల్ ఏంటి సార్ దీంట్లో? డెసిగ్నేషన్ నేను పాన్ ఇండియాకి మేనేజర్గా హ్యాండిల్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఓకే. ఓకే. పాన్ ఇండియా మొత్తం బిజినెస్ ఏదైతే ఉంటుందో అది హ్యాండిల్ చేస్తున్నాను నేను. ఓకే. పాన్ ఇండియా మేనేజర్ అంటున్నారు మీరు. పాన్ ఇండియా మేనేజర్ అంటున్నారు, మరి మీ కింద అంటే టీం ఏమన్నా ఉంటుందా? టీం ఉంటుంది, సపరేట్ టీం ఉంటుంది. పిఎల్కి కానీ బిఎల్కి కానీ. ఎంతమంది ఉంటారు సార్ మీ కింద టీం? ప్రజెంట్ అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 members ఉన్నారు. సో ప్రోడక్ట్ వైజ్. ఓకే. సో వాళ్ళు హైదరాబాద్ సిట్టింగ్ ఉండి మిగతా ప్రాసెస్ చూసుకుంటారు. ఓకే. అంటే బయట స్టేట్స్ అన్నిటికీ బయటకి మానిటర్ చేసుకుంటారు. సో ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే నేను క్లియర్ చేసుకుంటాను. సో మీరు డిజిలోన్స్లో కాకుండా ఇంకా మీకు ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ వచ్చి ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే మీరు వెళ్తారా? లేదండి. ఓకే. సో డిజిలోన్స్ అనేది ఫ్యామిలీ లెక్క ఉంటుంది కాబట్టి ఫ్యామిలీని ఎప్పుడు ఎవరు వదిలేసి వెళ్ళిపోవాలనుకోరు కదా. సో అలాంటి ఛాన్స్ ఏమి ఉండదు, లేదు. అంటే మిమ్మల్ని మీ ఆఫీస్లో ఎలా ట్రీట్ చేస్తారు సార్ మిమ్మల్ని? లైక్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు ఎప్పుడు కూడా. సో ఏ విషయంలోనే సపోర్టివ్గానే ఉంటారు. ఇన్ కేస్ తెలియని విషయాలు ఏమన్నా ఉంటే దగ్గరుండి చెప్తారు, ఇలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయాన్ని అయితే మెచ్చుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ప్రజెంట్ మీకున్న లైఫ్లో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్ ఇప్పుడు? ప్రజెంట్ అయితే సింగిల్ లైఫ్ అండి, సోలో లైఫ్. ఓకే. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే.
సో అదే కంటిన్యూ చేస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఒకసారి మాకు చెప్పగలుగుతారా? మా ఫ్యామిలీ అంటారా, సో ఇంట్లో పెద్ద కొడుకుని కాబట్టి ఆల్వేస్ బెస్ట్ ఉంటుంది. ఓకే. సో డైలీ పేరెంట్స్ కాల్ చేస్తూనే ఉంటారు. సో ఒక్కనే ఉంటాను కాబట్టి తెలుసుకుంటూనే ఉంటారు ఎలా ఉన్నాను ఏంటి. ఓకే. సో నాకు ఏంటి అంటే ఎడ్యుకేషన్ మొత్తం బయటనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఒంటరిగా ఉండడం నాకు అలవాటు అయిపోయింది. ఓకే. సో వాళ్ళకు వదిలేసి ఉండడం అలవాటు అయిపోయింది. ఓకే. బట్ సిచ్యువేషన్ అలాంటిది, సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తుంటాయి, మనం కూడా వాటికి తగ్గట్టు వెళ్ళాలి. మన సిచ్యువేషన్స్ ఏం చేయలేము కదా. ఇన్ కేస్ మనం పేరెంట్స్తో ఉండాలి అంటే జాబ్ అనేది మనం వదిలేసుకోవాల్సి ఉంటుంది, లేదా జాబే కావాలి అంటే పేరెంట్స్ని దూరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు సార్? మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ లైఫ్లో అంటే పేరెంట్స్ తర్వాత వర్క్ అండి. ఓకే. సో వర్క్ అనేది సెకండ్. ఓకే. ఫస్ట్ పేరెంట్స్ తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత వర్క్. వర్క్. మీకు లైఫ్లో గోల్స్ లాంటివి ఏం లేవా సార్ మీకు? గోల్స్ అంటే ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటే చాలండి. సింపుల్ లైఫ్లోనే సరే ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకుంటే చాలు. ఓకే. సో పెద్దగా బంగ్లా తీసుకోవాలి, కార్లు కొనాలి అలా ఏం లేదు. సింపుల్ లైఫ్, పేరెంట్స్ ఉన్నంత వరకు హ్యాపీగా చూసుకొని హ్యాపీగా ఉంచాలని. అంటే ఎట్లుంటుంది అంటే బయట ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటే ఫ్రెండ్స్ తిరగటాలు, బండ్లు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, పబ్బులకి వెళ్ళాలి, పార్టీలు చేసుకోవాలి, అమ్మాయిలతో తిరగాలి, గర్ల్ ఫ్రెండ్స్తో తిరగాలి అని చాలామందికి ప్రజెంట్ ఉన్న యూత్ అయితే అలా ఉంది సార్. మరి మీకు అట్లాంటివి ఏమి లేవా? లేదండి. మా ఫాదర్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఉన్నంతలోనే ఎలా హ్యాపీగా ఉండాలో నేర్పిస్తూ వచ్చారండి. సో ఆయన ఏంటి అంటే ఎక్కువ అవసరం లేదు, ఉన్నంతలో మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ఉన్నంతలో సర్దుకుపోవాలి. మెయిన్ అదొక్కటే చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చారు. ప్రజెంట్ కూడా అలాగే ఉంది. సో ఎలాంటి పెద్ద గోల్స్ అయితే ఏం లేవు. మరి మ్యారేజ్ లాంటివి అట్లాంటి వాటి మీద మీకు మీ ఒపీనియన్ ఏంటి సార్? మ్యారేజ్ ఇంకెప్పుడు ఇంకా చేసుకుంటున్నారా? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారా? ఎట్లా మ్యాచెస్ అంటారా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఇవైతే చాలా కష్టంగానే ఉందండి. ఎందుకంటే చూస్తూనే ఉన్నాను, రోజుకు ఒక న్యూస్ వస్తుంది. సో అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ప్రజెంట్ అయితే నమ్మకం లేదు, చూద్దాము టైం. ప్రజెంట్ అయితే అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. ఓకే. వచ్చినప్పుడు అంటే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ దేనికి చూపిస్తారు? అరేంజ్ మ్యారేజ్ చూపిస్తారా, లవ్ మ్యారేజ్ చూపిస్తారు? అరేంజ్డ్ అని లేదు, లవ్ అని లేదు సార్, రెండు లేదు. ఓకే. సో ఏదో అంటారు కదా, కళ్యాణం వచ్చిన ఆగదు. ఓకే. ఓకే. సో ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ అది వచ్చింది అంటే ఏదైనా అయిపోతుంది కదా. సో చూస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ని ఎలా రన్ చేస్తున్నారు? అంటే మీరు ప్రజెంట్ మీరు ఉండటం కానీ అట్లాంటివి ఉంటుంది కదా. సో హైదరాబాద్లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? హైదరాబాద్ లైఫ్ స్టైల్ అనేది సింగిలే అండి. సో రెంటెడ్లో ఉంటాను. ఓకే. అండ్ కుకింగ్ అంటే ఎలా ఉంటారు? ఫ్రెండ్స్తో ఉంటారా లేకపోతే సింగిల్గానే ఉంటాను. ఓకే. కుకింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఓకే. సో ఇంటి మొత్తం నేనే చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.